ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి యూజీ నీట్ 2026 సంబంధించి నీట్ ఎగ్జామ్ సంబంధించి మనం సిద్దిపేటలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ చూస్తుంటే ఏర్పాట్లు ఎంతో ఇబ్బంది కలగకుండా కూడా విద్యార్థులు కూడా ఈ యొక్క నీట్ ఎగ్జామ్ కి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 12 కేంద్రాల్లో నీట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష రాయనున్న 4344 మంది అభ్యర్థులు ఉండగా సంగారెడ్డిలోని 9, మెదక్లో 1, సిద్దిపేటలో 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 173 BNS 144 సెక్షన్ అమలు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లే వారికి కూడా అన్ని ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు అన్ని పరీక్షా కేంద్రాలుగా చెక్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఏవైతే వస్తువులు తీసుకపోవద్దో వాటికి సంబంధించి ప్రొఫార్మా కూడా గేట్ కు అతికించిన పరిస్థితి. సెల్యులర్ డివైస్ తో పాటు ఇయర్ ఫోన్స్, టెక్ పెన్ను, పెన్ డ్రైవ్, బ్లూటూత్, క్యాలిక్యులేటర్ సంబంధించి ఇవన్నీ కూడా వస్తువులు తీసుకపోవద్దని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఎగ్జామ్ సెంటర్ కి 11:30 నిమిషాల నుంచి 1:30 వరకు కూడా టైం సంబంధించిన కూడా గడియారాన్ని కూడా అమర్చారు. అదేవిధంగా వచ్చేటువంటి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్న వారికి మంచినీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళ పిల్లలు ఎవరైతే లోపలికి వెళ్ళిన వారికి ఖచ్చితంగా వీళ్ళకి ఏర్పాట్ల మా పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు కూడా వచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని కూడా సౌకర్యాలను కూడా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ దగ్గర ఏర్పాటు చేసిన పరిస్థితి. వారితో పాటు మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఆలస్యంగా వచ్చే అభ్యర్థులకు ప్రవేశం ఉండదు. అడ్మిట్ కార్డ్, ఒరిజినల్ ఫోటో ఐడి, పాస్పోర్ట్ సైజ్ సంబంధించిన ఫోటో, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే అనుమతి. ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తి నిషేధించబడ్డాయి. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, సిట్టింగ్ మెజిస్ట్రేట్, పోలీస్ బందోబస్తు పకడ్బందీ ఏర్పాట్లను కూడా చేసిన పరిస్థితి. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సంబంధించి 144 సెక్షన్ కూడా అమల్లోకి వచ్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశం కొద్దీ సిద్దిపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లను కూడా ఎంతో వేగంగా చేశారు. విద్యార్థులు కూడా సమయం ప్రస్తుతం చూడొచ్చు 1:05 అవుతుంది. 1:30 వరకే ఈ సమయాన్ని లోపలికి పంపించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఎగ్జామ్ రాసినా కూడా సమయాన్ని పాటించాలని చెప్పి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేట్ చేసే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఎగ్జామ్ రాయడానికి, నీట్ ఎగ్జామ్ రాయడానికి కూడా అందరూ వస్తున్న పరిస్థితి. వాళ్ళకి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లను కూడా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా.